టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేశారు. టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన అనుమతి తీసుకోకుండానే అమెరికా వెళ్లిపోయారు. ఎన్నికల తర్వాత తీర్థయాత్రలకు వెళ్తున్నారంటూ పచ్చ మీడియాతో ప్రచారం చేయించిన ఆయన సిఐడి అనుమతి తీసుకోకుండానే విదేశాలకు వెళ్లటం వివాదాస్పదంగా మారింది. ఏపీలో పలు అవినీతి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు న్యాయస్థానం అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారు. ఎన్నికల తర్వాత కొన్నాళ్లు భార్యతో కలిసి తీర్థయాత్రలు చేసిన ఆయన శనివారం తెల్లవారుజామున అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. స్కిల్ కేసులో లుకౌట్ నోటీసులు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే చంద్రబాబు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా అని ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నించడంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలుగా సిఐడి అధికారులతో చర్చించారు. ఎట్టకేలకు సుదీర్ఘ వివరణ అనంతరం చంద్రబాబును అనుమతించడంతో ఆయన దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లారు. టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సిఐడి కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ పై సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సిఐడి అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ చంద్రబాబు విదేశాలకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. అయితే సిఐడి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేయనుంది సిఐడి. అయితే వైద్య పరీక్షల కోసమే చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్కు చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ కూడా 4 రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.